ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలని నెరవేర్చినది నిజంగా ఎవరు అనేది నేను ధ్యానించానండి. నిజమే, ఆ 10 ఆజ్ఞలను నెరవేర్చిన వాడు ఎవరు తెలుసా అండి? యేసు ప్రభు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన ప్రకారంగా చూసినప్పుడు ఈ 10 ఆజ్ఞలను మీరిన వాడే కావచ్చు, లేకపోతే మరి ఆ తర్వాత మరి ద్వితీయోపదేశ కాండముని చూసినప్పుడు మరి నిర్గమాకాండం మనం చదివినప్పుడు మరి అక్కడ ఉన్న కొన్ని ధర్మశాస్త్రానికి సంబంధించిన సత్యాలు ఏంటంటే కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కొన్ని నిబంధనలు మరి దేవుని ద్వారా మోసెస్ గారు రాసిన వాటిని చూస్తే మరి ఎన్నో ఉన్నాయి, వేల మరి కొన్ని వందల ఆజ్ఞలు ఉన్నట్టుగా మరి చెప్తారండి. ఆ వందల ఆజ్ఞల్లోకి వెళ్ళి మరి ముఖ్యమైన ఆజ్ఞలు ఈ 10 ఆజ్ఞలండి. ఈ 10 ఆజ్ఞలన్నింటినీ మరి నెరవేర్చని వారు కావచ్చు, మరి ఆ కొన్ని వందల ఆజ్ఞలు కానీ నెరవేర్చలేకుండా పడిపోయిన వారే కావచ్చు, తప్పిపోయిన వారు మరి ఏం చేయాలి అంటే కూడా మరి అక్కడ అదే ధర్మశాస్త్రంలో అక్కడ కొన్ని మార్గాలు తెరవబడినాయండి. అది కూడా దేవాది దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే తన కుమారులు కానీ తన బిడ్డలు కానీ మరి తన నుండి దూరం అయిపోవద్దు, వాళ్ళు నాశనం అయిపోద్దు, వాళ్ళు నరకానికి వెళ్ళకూడదనే ఒకే ఆలోచనతోటి తిరిగి వాళ్ళని సత్సంబంధంలోకి మరి తనతో పాటుగా మరలా ఆ రిలేషన్లోనికి తెచ్చుకోవడానికి మరి ఏం చేశాడంటే ఒక మార్గం చేశాడండి. అదే బలి అర్పణ. మరి కోడల రక్తము, మరి అదిగో గొర్రె పిల్లల రక్తాన్ని మరి ఎంతో ఎంతో భయంకరమైన సిచ్యువేషన్లో మరి దేవాది దేవుని మందిరంలోనే మరి వాటిని సంహరించి వాటి రక్తాన్ని బలిగా అర్పించే మార్గం అనేది దేవుడు ఏర్పాటు చేశాడండి. అది కూడా ఎందుకంటే అవి పాపం లేనివి కాబట్టి, వాటిలో పాపం ఉండదు కాబట్టి, వాటికి నిజంగా ఎలా మరి వాటికి ప్రాణం ఉంది కానీ అవి పాపం చేయలేవని అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి పాపము లేని ఆ జీవుల రక్తాన్ని మన పాపంల కొరకు అంటే మన పూర్వీకుల పాపాల కోసము దేవుడు రక్తాన్ని కార్చాడండి. మరి అంత మాత్రమే కాదు, ఆ రక్తాన్ని తను కృపాసింహాసనం మీద కూడా కార్చినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత చూస్తే మరి నేను అడిగాను, దేవా ఏంటి ఇదంతా, నాకు ఏం అర్థం కావట్లేదు, అంత అర్థం కాని సిచ్యువేషన్స్. అక్కడ రక్తం చిందించడం ఏంటి, ఆ తర్వాత ఇక్కడ రక్తం చిందించడం ఏంటి, ఇవన్నీ అసలు ఎవరికి అర్థమవుతాయి నాన్న, నీదంతా ఏంటి నాయన, నువ్వే దిగి వచ్చి ఇదిగో బిడ్డ నువ్వు తప్పు చేయొద్దు అని చెప్తే నీ బిడ్డలు నమ్ముతారు కదా, నీ బిడ్డలు మరి పట్టించుకోకుండా నేను విడిచిపెడతారా, అలా ఎలా జరుగుతుంది అంటే మరి దేవాది దేవుడు చెప్పాడు. మరి ఆది నుండి చూసినప్పుడు, ఆదాము అవ్వ దగ్గర నుండి చూసినప్పుడు మరి అలా జరిగిన సంఘటనలు అన్నీ జ్ఞాపకం చేశాడు. మరి నేను ఎన్నోసార్లు మీ వైపు చూశాను, ఎన్నోసార్లు మిమ్మల్ని గద్దించాను, మీతో మాట్లాడాను, మిమ్మల్ని ప్రేమించాను, ఆయనను కూడా మరి ఎక్కడ మార్పు రాలేదు. ఆ మాటకు వస్తే నోవా కాలంలో కూడా మరి ఎంతగానో నేను వేదన పడ్డాను. మరి నోవా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మిగతా కుటుంబాలకు కూడా నేను చెప్పినప్పుడు వారు కూడా వినలేదు అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మాట్లాడడం అంటే ఆయనది నిజమైన స్వరం అని నేను చెప్పట్లేదు, నా చెవులతో నేను విన్న స్వరం గురించి మాట్లాడట్లేదు, కానీ ఈ మాటలండి ఆయన మన కొరకు రాసిచ్చిన ఈ వాక్యంలోని